నమస్కారం, జగన్ బ్లాగ్స్ స్వాగతం. ఈరోజు మనం జాలీవుడ్స్ అనే అడ్వెంచర్ థీమ్ పార్క్ చూస్తూ ఉన్నాము. ఇది బెంగళూరు మైసూర్ రోడ్లో విడిది అనే గ్రామంలో ఉంది. ఇది బెంగళూరు నుంచి 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సుమారు 40 ఎకరాల విశాలమైన ప్రాంతంలో ఈ థీమ్ పార్క్ చాలా అందంగా క్రియేట్ చేయబడింది. తప్పకుండా పిల్లలు పెద్దలు చూసి ఆనందించే ఒక అద్భుతమైన ప్రపంచం అని చెప్పొచ్చు. ఇది ఒక ఫుల్ డే గెట్ అవే అని చెప్పొచ్చు. ఒక రోజంతా మనం ఇక్కడ గడపచ్చు. ఇక్కడ పిల్లలకైతే 1000 రూపాయలు ఛార్జ్ ఉంటుంది, పెద్దలకైతే 1000-2000 రూపాయలు. అదే వీకెండ్స్ అయితే 200 ఎక్స్ట్రాగా తీసుకుంటారు, అంటే 1400. అది కాకుండా మనకు ఫుడ్ కాంబో కావాలంటే పర్ టికెట్ 400 ఎక్స్ట్రాగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టికెట్స్ అన్నీ కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. బుక్ మై షోలో మనం బుక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో కూడా మనకు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. కాకపోతే 9:30, 10కి మనం వీళ్ళ ఆఫీస్కి చేరుకొని మనం టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. 11 గంటలకు షార్ప్గా ఎంట్రన్స్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తేనే మనకు అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో మనకు వెల్కమ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది చూసుకున్న తర్వాత మనము మెల్లిగా ఎంట్రన్స్లో నుంచి ఈ సినిమా నటులు ఉండేటటువంటి బొమ్మలు ఉండేటటువంటి ప్రదేశానికి పోతాం. అక్కడంతా కూడా మనము అద్భుతంగా ఉన్న ప్రదేశం. అక్కడ మనము పిల్లలతో ఆ సినిమా నటులతో ఫోటోలన్నీ దిగిన తర్వాత ఒక ట్రైబల్ విలేజ్కి వెళ్తాం. ఈ ప్రదేశాన్ని మెల్లిగా దాటుకుంటూ వెళ్ళిన తర్వాత మనకు ఈ పిల్లల యొక్క ప్లే ఏరియా ఉంటుంది. ఈ పిల్లల ప్లే ఏరియాలో కొద్దిసేపు మనం అక్కడ స్పెండ్ చేయొచ్చు. ఆ తర్వాత అక్కడ వాళ్ళని ఆడించిన తర్వాత ఒక 5-10 నిమిషాలు ఇక్కడి నుండి మనం ట్రైబల్ విలేజ్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఇది ట్రైబల్ విలేజ్ ఎంట్రన్స్. ఈ ట్రైబల్ విలేజ్లో ట్రైబల్స్ వాడే వస్తువులు, వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ జ్యువెలరీ, తర్వాత వాళ్ళు కొన్ని సామాన్, వాళ్ళ కల్చర్, ఇవన్నీ చాలా అద్భుతంగా వాళ్ళు ఇక్కడ తయారు చేస్తారు. నెమ్మదిగా ఒక 5 చూసి బాగా ఈ విలేజ్ని సందర్శన అయిపోయిన తర్వాత మనము పెద్దోళ్ళ యొక్క ప్లే ఏరియా చాలా బాగుంటుంది. ఇక్కడ కొద్దిసేపు గడిపిన తర్వాత మళ్ళీ బిల్డింగ్స్ చాలా బాగుంటుంది. మన దగ్గర ఆ ప్రదేశాన్ని ఆ తర్వాత ఈ బిల్డింగ్స్ లోపలే మొత్తం మనకు
ఈ అడల్ట్ ప్లే ఏరియాస్, ఆ తర్వాత 5D సినిమా థియేటర్, 3D లైట్ స్పిన్ బాల్, క్రికెట్, ఇంకా ఎన్నో గేమ్ యాక్టివిటీస్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. బిల్డింగ్ అంతా ఈ గ్రాఫిటీ వర్క్స్ అంటారు. ఈ గ్రాఫిటీ వర్క్స్ తో నిర్మాణం కలిగి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. అందమైన ప్రదేశం. ఈ గ్రావిటీ బిల్డింగ్ లోపల నుంచి అలాగే వెళ్తే పక్కలో ఇంకా కొన్ని గేమింగ్ యాక్టివిటీస్ అంతా ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకొని ఆ తర్వాత అద్దాల మేజ్ రన్నర్స్ అంట. ఇది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. చూడండి, ఈ అద్దాల గదిని చూసిన తర్వాత జురాసిక్ పార్క్ ఎప్పుడెప్పుడు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఎదురు చూసే జురాసిక్ పార్క్. నిజంగానే మనం ఆ జురాసిక్ పార్క్ లో ఉంటే ఎట్లా మనకు ఫీల్ ఉంటుందో చాలా అందంగా ఉంది ఈ పార్క్. దీంట్లో మనం 15 నుంచి 20 నిమిషాలు గడపచ్చు. ఇక్కడ ఒక టాయ్ ట్రైన్ ఉంటుంది. ఆ టాయ్ ట్రైన్ ఏమైనా ఈ జురాసిక్ పార్క్ ఇంకా కూడా ఆ తర్వాత చూడడానికి మనకి ఒక తీసుకుని వెళ్తారు. పార్క్ అంతా చుట్టి మనము ఇక్కడ ఒక రూమ్ కొట్టాము. ఈ రూమ్ లో ఇక్కడ ఈ జురాసిక్ పార్క్ లో ఉండేటటువంటి కొన్ని స్కెల్టన్స్, తర్వాత ఇతర ఫాజిల్స్, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ తర్వాత మనము
ఇక్కడ టైటానిక్ పార్క్ థీమ్కి వస్తాం. ఇది చాలా అద్భుతమైన ప్రపంచం అని చెప్పొచ్చు. నిజంగా మనం టైటానిక్ షిప్లో ప్రయాణం చేసినట్లే ఉంటుంది. ఆ పడవ యొక్క నమూనాను కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అలా ఆ పడవ నమూనా దగ్గర ఫోటోలు తీసుకున్న తర్వాత లోపలికి మనం వచ్చినామంటే మనకు కొన్ని ఆ షోస్ కూడా వాళ్ళు వేస్తూ ఉంటారు. అవన్నీ చూసుకొని మనము అక్కడ ఫోటోలు తీసుకోవచ్చు. ఈ టైటానిక్ సినిమా మనం చూసినట్లయితే ఈ పార్కులో మనము ఆ మనకు చాలా బాగుంటుంది. అక్కడ ఆ రూము మెట్లు ఎక్కడము హీరో, ఆ తర్వాత పడవలో ముందు కూర్చునేసి హీరోయిన్ ఆ పడవ ముందు భాగంలో వెళ్ళడము, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం నిజంగా టైటానిక్ షిప్ లో ఉన్న ఫీలే మనకు వస్తుంది. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఈ టైటానిక్ థీమ్ పార్క్ ని మనము ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత మనము హ్యాపీగా లంచ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ లంచ్ బ్రేక్. దీని తర్వాత ఇంకా చాలా గేమింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి. అదేదో రాకెట్ ఎగ్జెక్టర్ అంట, జిప్ లైన్, రాక్ క్లైంబింగ్, 360 సైకిల్, జిప్ సైకిల్, ఇలా ఎన్నెన్నో అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ పిల్లలకు పెద్దలకు అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంచి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. ఈ గేమింగ్ యాక్టివిటీని పూర్తి చేసుకున్న తర్వాత మనము వాటర్ థీమ్ పార్క్ వస్తాము. ఇక్కడ షార్ప్ 5 o'clock వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనము పిల్లోళ్ళని హ్యాపీగా స్నానం చేపించవచ్చు. ఈ వాటర్ గేమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది. ఆ తర్వాత అక్కడ జూబ్లీ థియేటర్ అని ఉంటుంది. అక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. అద్భుతమైన విన్యాసాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడ మనము చాలాసేపు మనము స్పెండ్ చేయొచ్చు. నియర్లీ మనం ఒక 1 hour వరకు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు.
ఆ తర్వాత ఇవన్నీ విన్యాసాలన్నీ ఈ షోస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ యూరోపియన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాక అక్కడ సుమారు 6 గంటల 30 నిమిషాలు అవుతుంది. ఇక్కడ మళ్ళా ఒక లైవ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఈ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత చివరాఖరిలో ఒక 7 గంటలకు మళ్ళీ మనము మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చామంటే అక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ షో ఉంటుంది. చాలా బాగుంటుంది. లాస్ట్ ఎండింగ్ దాన్ని చూసుకున్న తర్వాత మనం ఒక 7:30కి మనము ఇంటికి వచ్చేయచ్చు. టోటల్లీ ఇది ఒక 1 డే ప్రోగ్రామ్. బెంగళూరుకి వెళ్ళిన వారు తప్పనిసరిగా విడిదికి వెళ్ళామంటే ఇది చూడవలసినటువంటి ప్రదేశం.